సో ఫ్రెండ్స్, పైన ఉన్న పిక్చర్లో చూస్తున్నారు కదా, మన వెంకీ మామ, మన వెంకటేష్ గారు అయితే, విక్టరీ వెంకటేష్ గారు అయితే మనకు తెలిసిందే, ఎప్పటి నుంచో వస్తుంది. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారు చేయబోతున్నారు కదా. అంటే చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది కదా. ఈ సినిమాలో వెంకటేష్ గారికి అయితే ఒక క్యామియో రోల్ ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. అది ఓవరాల్గా మనకి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా పూజా ముహూర్తం అన్నప్పుడు, పూజా సెరమోనీ అప్పుడు క్లాపింగ్ ఇచ్చినప్పుడు మన వెంకటేష్ గారు ఇవ్వటం జరిగింది చిరంజీవి గారి సినిమాకి. సో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సెలబ్రేషన్ మూడ్లో ఏదైతే 2025లో జరిగిందో, సో 2026లో కూడా వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరికి కూడా సంక్రాంతికి ఒక గిఫ్ట్ అయితే మనకి అనిల్ రావిపూడి గారు ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా అదే బేసిస్లో కూడా వెంకటేష్ గారికి అయితే ఒక క్రూషియల్ రోల్ అయితే ఉంది. అదేవిధంగా వెంకటేష్ గారు 75వ సినిమాకి మంచి సెలబ్రేషన్ ఈవెంట్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా అయితే ఒక రోల్, ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించాలనుకున్నారు. సో డెఫినెట్గా చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు అయితే ఖచ్చితంగా ఒక రోల్ అయితే చేయబోతున్నారు. క్యామియో రోల్ మామూలుగా ఉంటుంది. ఈసారి వెంకటేష్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారో, చిరంజీవి గారిని ఏ విధంగా చూపించబోతున్నారో డెఫినెట్గా కలెక్షన్స్ సంక్రాంతి పండగ రోజున మనం చూస్తాం అనమాట. సో అది ఓవరాల్గా మనకు వచ్చిన అప్డేట్ అయితే. అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటంటే, వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు కలయికలో మరో ఇంకొకసారి సినిమా అయితే రాబోతుంది. చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఏంటంటే నువ్వు నాకు నచ్చే సినిమా 2 రాబోతుందా ఏంటి అనే స్పెక్యులేషన్స్ కూడా జరుగుతున్నాయి. బట్ నిజమైతే మట్టికి నాకైతే నువ్వు నాకు నచ్చే సినిమా అంటే చాలా ఇష్టం. సో 2 వస్తే మట్టికి డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతాం. సో ఇది బాల్గా వెంకటేష్ గారికి సంబంధించిన 2 అప్డేట్స్ అయితే. మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.